మూర్ఖత్వం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? శాస్త్ర ప్రమాణమును వెంటనే తన యొక్క పౌరుషంతో నెగ్గగలమనేటటువంటి అతిశయము చేత ధిక్కరించడం. ఈ శకునాలన్నీ కనబడితే మాత్రం నాకేమిటి, సీతారామ లక్ష్మణుల్ని సంహరించకుండా నేను వెనక్కి రాను, ఈ శకునాలు నన్నించేస్తాయి, కాబట్టి బయలుదేరండి అన్నాడు. ఇప్పుడు 14,000 మంది యుద్ధానికి బయలుదేరుతుంటే ఎక్కడ లేనటువంటి పెద్ద కోలాహలం ధ్వని బయలుదేరే. ఇంత పెద్ద ధ్వని బయలుదేరితే రామచంద్రమూర్తి కూడా తన పర్ణశాలలోంచి విన్నారు. విని చాలా పెద్ద సైన్యమే యుద్ధానికి వస్తోంది, శకునములను బట్టి చూస్తే శకునములు మనకి అనుకూలంగా కనపడుతున్నాయి, కాబట్టి లక్ష్మణ నేను ఇప్పుడు ఆ రాక్షసుల్ని తెగటారుస్తాను అంటూ రాముడు మాట్లాడడం అంటే చాలా సొగసుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లక్ష్మణుడి యొక్క కోరిక ఎప్పుడు ఎలా ఉంటుందంటే, అన్నగారికి కష్టం వచ్చింది అంటే అన్నగారు ఆ కష్టాన్ని పొందకూడదు, అన్నగారి కన్నా తానే ఆ కష్టాన్ని పొందాలి, అన్నగారు సుఖపడాలనేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు. కాబట్టి లక్ష్మణుడు అన్నయ్య నువ్వు ఉండు నేను ఎడతానంటాడేమోనని ఆయన అన్నాడు. ప్రతికూలితుమిచ్చామి నహివాక్యమిదం త్వయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్సమాచిరం. నా పాదముల మీద బొట్టి పెట్టి చెప్తున్నాను లక్ష్మణ, ఇంకా నువ్వు ఈ విషయంలో మాట్లాడద్దు, నువ్వు సీతమ్మని తీసుకుని దూరంగా ఏదైనా గుహలోకి వెళ్ళిపో, ఎవరికీ కనపడకుండా, నేను వీళ్లతో యుద్ధం చేస్తాను అంటే. ఇలా చెప్తే లక్ష్మణుడి మనసు ఖేదపడి, అంటే నేను యుద్ధం చేయలేనని అన్న యుద్ధం చేస్తున్నాడేమో అనుకుంటాడేమోనని. ఇది ఎదుటివారి యొక్క హృదయం గురించి తాపత్రయపడడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే, ప్రేమ అన్న మాటకు అర్థం అది. అవతల వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగలగాలి. అంత ఆతృతలో కూడా ఆయన మాట అలా ఉంటుంది, అంత సొబగుగా ఉంటుంది. ఆయన అన్నాడు, తంహి సూరశ్చ బలవాన్ హన్యా హేతాన్ న సంశయ. నువ్వు చాలా బలవంతుడివి, నువ్వే చంపేయగలవా సైన్యాన్నంతటిని లక్ష్మణ, అందుకొరకు కాదు, స్వయంతో హంతుమిచ్చామి, నేనే చంపాలి అని అనుకుంటున్నాను ఇవాళ, అందుకని సర్వనేవ నిశాచరాన్, వచ్చినటువంటి రాక్షసులందరినీ నేను చంపుతాను, కాబట్టి నువ్వు వెంటనే వదిన్ని తీసుకుని గుహలోకి వెళ్ళిపో అంటే. ప్రవేశింపరానటువంటి ఒక గుహలోకి సీతమ్మ తల్లిని తీసుకుని లక్ష్మణమూర్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాముడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. దేవతలు, ఋషులు, సిద్ధులు అందరూ పరుగు పరుగున వచ్చారట. ఎందుకని ఒక గొప్ప సన్నివేశం. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఏకశ్చరామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి. 14,000 మంది అధర్మాత్ములైన వాళ్ళు ఒక పక్క, ధర్మాత్ముడైన రాముడు ఒక పక్క. యుద్ధంలో కూడా ధర్మం తప్పనివాడు ఆయన, యుద్ధంలో కూడా వక్ర మార్గాల్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు. 14,000 మంది అటు, ఒక్కడు ఇటు. వాళ్ళు వేసే ఆయుధాల నుంచి తనను తాను రక్షించుకుంటాడా, వాళ్ళని తాను నిగ్రహిస్తాడా? అసలు వాళ్ళు వచ్చి మీద పడకుండా, యుద్ధం ఎందుకంటే 14,000 మంది మీద పడిపోతే చాలు. 14,000 మందిని ఒకడే నిగ్రహించాలి. నిగ్రహిస్తాడా? ఇది చూడవలసిన విషయం. నిగ్రహించగలడు, వాళ్ళకి తెలుసు. కానీ అసలు ఆ అందం ఏమిటో చూడాలి, ఆ యుద్ధం ఏమిటో చూడాలి. ఇవాళ అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట. మహర్షి అంటారు, చాలా గొప్ప మాట వాల్మీకి మహర్షి, ఆయన రచనకి నేను కితాబులు ఇవ్వడమా? అటువంటి రచన చేత మనం పవిత్రులం కావడమే తప్ప గంగాజలలవ కణికా పీత అని శంకరాచార్యులు వారు చెప్పినట్టు వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకమైన చదువుకుని జీవితాన్ని తరింప చేసుకోవడమే. బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ పినాకినః. పినాకము అంటే పాతి జగదిది పినాకం అని దానికి వ్యుత్పత్తి. అది లోకాన్ని రక్షించేది, కేవలం లయం చేసేది కాదు. నేను మీకు ఇందాక మనవి చేశాను కూడా పినాకం గురించి. ఆయన లోకరక్షణకు కూడా దాన్ని పట్టుకుంటాడు. ఆ పినాకం అనేటటువంటి ధనస్సు పట్టుకున్నటువంటి పరమేశ్వరుడు లోకాల్ని లయం చేసినప్పుడు నిలబడిన రూపం ఘోర రూపంగా ఎలా ఉంటుందో అంటే, ఆ రూపాన్ని చూడడం ఎవరికి శక్యం కాదు. అంత భీకరమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆ రూపం. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మంలో కష్టపెట్టేవాడు సుఖపెట్టేవాడు అని ఇద్దరు ఉండరు. ఒకడు భయపెట్టేవాడు, కాబట్టి ఇప్పుడు ఆ భయపెట్టేవాడి నుంచి పారిపోతే ఒకడు రక్షించేవాడు ఒకడు ఉంటాడు. వీడు భయపెట్టడానికే ఉంటాడు, వాడు రక్షించేవాడు ఉంటాడు అని ఇద్దరు ఉండరు. భయకృత్ భయనాశన. ఎవడు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు. ఎవడు కష్టాన్ని ఇస్తాడో వాడే కష్టాన్ని తొలగిస్తాడు. కష్టం ఇవ్వడానికి, సుఖం ఇవ్వడానికి, కష్ట సుఖాతీతమైన జ్ఞానం ఇవ్వడానికి, జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వడానికి ఒక్కడే ఉంటాడు తప్ప ఇంకొకడు ఉండడు సనాతన ధర్మంలో. ఆ ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడు అనేకంగా కనపడుతుంటాడు అంతే. కాబట్టి ఇప్పుడు ఎవరికి అది ఘోర రూపం? ఘోర రూపం ఎవరికంటే, ఎదురుగుండా వచ్చేటటువంటి 14,000 మందికైన దుర్నిరీక్షుడు. అది వాల్మీకి మహర్షి యొక్క హృదయం.
అక్కడ అది రుద్రస్వరూపం. ఆ స్వరూపం యొక్క తేజస్సు ముందు వాళ్ళు మడిసిపోవలసిందే. అగ్నిహోత్రంలో పడేటటువంటి మిడతల దండి ఎలా పడిపోతుందో అలా పడిపోతారు తప్ప రుద్ర తేజస్సు ముందు నిలబడడం అనేటటువంటిది ఇక సాధ్యం కాదు. అది లయం చేసేస్తుంది, పడగొట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు రుద్రుడు క్రుద్ధుడై పినాకం పట్టుకుని నిలబడితే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టి అటువంటి స్వరూపమే మనం చూస్తే మనకి కూడా అలాగే భయం వేస్తుందా? రాముడు కోదండం పట్టుకుని అలా నిలబడినటువంటి రూపాన్ని చూస్తే భయపెడుతుందని మీరు అనుకోకూడదు. ఎందుకో తెలుసా అండి, మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి అస్త్రం ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోయింది, ఇంకా పిండాన్ని చెనకబోతోంది. లోపల ఆ పరీక్షిత్ ఉన్నాడు, ఇంకా శిశువు ఆయన. ఆ లోపల ఉన్నటువంటి పసిపిల్లవాడి యొక్క ఆర్తనాదాన్ని తల్లి వింది. విని 5 మామగారులున్నా కాదడి వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడింది. అయ్యా నువ్వు నన్ను రక్షించాలి ఏంది ఆవిడ. ఇప్పుడు రక్షించాలి అంటే ఒక కాలు పైకెత్తి రథంలోకి ఎక్కడానికి సిద్ధంగా ఉండి ఒక కాలు కింద పెట్టి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆమె యొక్క ఆర్తిని ఆమె యొక్క శరణాగతిని లెక్కలోకి పెట్టుకున్నాడు. అంతే. ఇక్కడే ఉన్న కృష్ణుడు ఒక్కసారి ఉత్తరాగర్భంలోకి ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? సుదర్శన చక్రం పట్టుకుని లోపలికి ప్రవేశిస్తే ఈ పిండం లోపల ఉన్న పిల్లవాడికి కూడా బ్రహ్మాస్త్రపు యొక్క తేజస్సుల్ని తనలోకి తీసుకోగలిగినటువంటి భయంకరమైన తేజస్సుతో ఉన్న రూపంగా పరీక్షిత్తు చూశాడనుకోండి, కళ్ళు ఎగిరిపోతాయి పిండానికి కదండి. అది మధ్యం తినటువంటి మార్తాండ బింబం లాంటి స్వరూపం. అది సహస్ర సూర్యుల పగిది ప్రకాశిస్తుంటుంది. దాన్ని పరీక్షిత్తు చూడలేడు. పరీక్షిత్తు చూసిన రూపం పరమ ప్రసన్నమైనటువంటి రూపం. అది సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అటువంటి స్వరూపం పరీక్షిత్తు కనపడుతోంది. అబ్బా ఎంత బాగున్నాడో ఎంత బాగున్నాడో, ఆ పీతాంబరం ఏమిటో ఎంతందమో అని పరీక్షిత్తు చూస్తున్నాడు. అటువైపుకున్న మూర్తి, మాకు తూర్పుగోదావరిలో ర్యాలీ అని ఒక క్షేత్రం ఉంది. ఆ ర్యాలీలో ఒకవైపు కేశవుడు ఉంటాడు, ఒకవైపు మోహిని ఉంటుంది వెనక్కి. అలా అటువైపుకు ఉన్న మూర్తి బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సుల్ని తనలోకి తీసేసుకోగలిగినటువంటి రుద్రస్వరూపంతో ఆ మూర్తి ఉంది. ఆ మూర్తి బ్రహ్మ తేజస్సుని తీసుకుంది. వెనక మూర్తి కళ్యాణమూర్తి అయి పరీక్షిత్తుకి అలా కనపడింది. అందుకే బయటికి వచ్చినటువంటి పరీక్షిత్ తాతగారైన ధర్మరాజు గారి తొడలో కూర్చుని సభలో చూస్తే అమ్మ కడుపులో ఉండగా నేను చూసినటువంటి ఆ మంగళప్రదమైనటువంటి మూర్తి ఎక్కడైనా కనపడతాడా అని పరీక్షగా చూసినటువంటి కారణం చేత పరీక్షిత్ అని పిలిచారట. ఏకకాలమనందు ఘోర అఘోర రూపములతో ఈశ్వరుడు ఉంటాడు. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య అని మనం దేంటి పరమశివుడి దగ్గర పూజ చేస్తే మంత్రపుష్పంలో మాట చెప్తూ ఉంటాం ఆ పంచమంత్ర పఠనం చేసేటప్పుడు. కాబట్టి ఆ ఘోర రూపము అఘోర రూపము ఏకకాలంలో ఉంటాయి. ఇప్పుడు 14,000 మందికి ఘోర రూపం తప్ప రామభక్తులకు రాముడు ఎప్పుడూ ఘోర రూపి కాడు, ఎప్పుడూ ఘోర రూపి కాడు. ఆ రూపం మీకు మంగళప్రదంగా ఉంటుంది. ఇలా దాన్ని దర్శనం చేసిన వారు ఒకరున్నారు. ఎవరో తెలుసా అండి? రామదాసు గారు దర్శనం చేసుకున్నాడు. మహానుభావుడు. ఆయన గుండెలు ఎంత పొంగిపోయాయో, పొంగిపోతే ఆ పొంగిపోయిన ఆనందం లోపల పట్టక వాగ్రూపంగా ప్రవహిస్తే ఆయన నోటి వెంట ఒక పద్యం వచ్చింది. బండన భీముడు అత్తజన బాంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరిక దండ డండ దండ నిడజంబుల దండము నిండ మక్క వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అని రచన చేశారు ఆయన. ఆయన భుజములు తాండవం చేస్తాయిట. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు వింటినారికి తొడుగుతాడో, ఎప్పుడు ప్రయోగిస్తాడో కనపడదు. మబ్బులలోంచి వర్షం వచ్చి పడిపోయినట్టుగా బాణప్రయోగం జరిగిపోతుందంటే. బండన భీముడు ఆర్తజన బాంధవుడు. ఎవడు ఆశ్రయించాడో వాడికి ఆయన ఆర్తజన బాంధవుడు. బండన భీముడు అర్తజన బాంధవుడు. అటువంటి వాడు ఆయన భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వస్తే. అది శివస్వరూపానికి ఉంది. తాండవము అన్న మాట శివుడికి సంబంధించింది, లాస్యము అన్న మాట అమ్మవారికి సంబంధించి. భావములు లాస్యము, కదలికలు తాండవము. శివుడు, ఆ శివుడి యొక్క తాండవం ఎలా ఉంటుందో ఆయన భుజములు అలా కదులుతాయి, అటువంటి తాండవం చేస్తాయి. అలా తాండవం చేసేటటువంటి నా స్వామి చేతిలోంచి బాణ పరంపర వచ్చి శత్రువుల మీద పడుతుండగా
అలా రక్షించగలిగినటువంటి ఈశ్వర స్వరూపము వేరొకటి లేదు అని